సన్నం వడ్లకు బోనస్ అందించాలని కోరుతూ ముస్తాఫా బీజేపీ ఆధ్వర్యంలో ఎంఆర్ఓకు వినతి పత్రం సమర్పించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచినప్పటికీ రైతులు పండించిన సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తామని ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని మండల బీజేపీ అధ్యక్షుడు క్రాంతికుమార్ పేర్కొన్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన సన్నవడ్లకు ఎకరానికి 500 రూపాయల బోనస్ వెంటనే చెల్లించాలన్న డిమాండ్తో ముస్తాబాద్ మండల బీజేపీ అధ్యక్షుడు క్రాంతికుమార్ ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సులో ప్లకార్డుతో వచ్చి తహసీల్దార్ సురేష్కు వినతి పత్రం అందించారు. ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాట తప్పిందని, అధికారంలోకి రాకముందు సన్నవడ్లకు బోనస్ ఇస్తామని చెప్పి ఇవ్వడం లేదని, 6 గ్యారంటీ పథకాలను 100% అమలు చేయడం లేదని వెల్లడించారు. కార్యక్రమంలో సీనియర్ నేతలు మీసా సంజీవ్, మెంగని మహేందర్, బాదా నరేష్, గుండవేని తిరుపతి, గోపి, చిగురు వెంకన్న, దీటి సత్తయ్యతో పాటు రఘుపతి, ఎల్లం, శేఖర్, రమేష్ తదితరులు ఉన్నారు. రైతులకు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఏదైతే సన్నవడ్లకు క్వింటాల్కు 500 బోనస్ ఇస్తామని హామీ ఇచ్చిందో ఆ మాట ఇన్ని రోజులు సంవత్సరంన్నర, దాదాపు ఇంకొక 2 నెలలు 3 నెలలు అయితే 2 సంవత్సరాలు గడిచిపోతుంది. అయినా కానీ రైతుల పక్షాన ఇచ్చిన 500 క్వింటాల్కు 500 బోనస్ పెడిచేవన పెట్టి వాళ్ళు ఇంకా కాలక్షేపం చేస్తూనే ఉన్నారు. ఇంకా కూడా రైతుల పక్షాన వాళ్ళు ఆలోచించకుండా ఇలాగే మొండి వైఖరి ప్రవర్తిస్తే మేము ఈ రైతుల పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యం తరఫున తెలుపుతున్నాము. నేడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటినప్పటికీ కూడా ఎన్నికలలో ఏదైతే హామీనిచ్చి గద్దెనెక్కినారో రైతులకు ఇచ్చిన హామీలను ఇప్పటివరకు కూడా నెరవేర్చలేదు. పోగా సన్నాలు వేసుకున్న రైతులకి కూడా క్వింటాల్కి 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి, మరి సన్నవడ్లు వేసుకున్న రైతుల కష్టాలు ఎట్లా ఉంటాయో కొండారెడ్డిపల్లిలో పుట్టిన ఒక రైతు బిడ్డగా రేవంత్ రెడ్డి గారు మీకు తెలియదని ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. సన్నవడ్లు వేసుకున్న రైతులకి ఎర్రదొమ్మిడి అని, అగ్గితెగులని, దోమకోట అని ఇట్లా పలుమార్లు క్రిమి సంహారక మందులను పిచికారీ చేస్తూ రైతు ఆరోగ్యం నష్టపోతూ ఆ క్రిమి సంహార మందులను ఒక్కోసారి 2000 నుంచి 3000 రూపాయలు ఖర్చు వస్తుంది. అట్లా ఎకరానికి 3-4 సార్లు 12,000 రూపాయలు వెచ్చించి వాళ్ళు క్రిమి సంహార మందులు చల్లినట్లు దానికి కనీసం మద్దతు ధర పెంచకుండా బోనస్ను ఇస్తా అని చెప్పి పైగా క్వింటాల్కి 500 రూపాయలు బోనస్ ఇవ్వకుండా కాలక్షేపం చేస్తూ ఈరోజు నష్టపోయిన రైతులు, సన్నాలేసిన రైతులు ఏ ఒక్కరు కూడా ఇప్పటివరకు 500 రూపాయలు బోనస్ వాళ్ళే. మరి ఎన్నికలు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటారా, లేకపోతే రైతులకు క్షమాపణ చెప్పి మీరు గద్దె దిగుతారా అని చెప్పి భారతీయ జనతా పార్టీ ముస్తాబాద్ మండల శాఖ తెలియజేస్తున్నాం.